ఇక్కడ రెండు విషయాలు మాట్లాడాలి. 2019 నుంచి అనంతపురం అంధకారంలో పడిపోయింది అనేది మనందరికీ తెలిసిన విషయమే. దానికి కారణము అనంత వెంకటరామరెడ్డి. 2014 సంవత్సరంలో మన ప్రభాకర్ అన్న ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి వర్షాలు కానీ, రైతులు కానీ, మన అనంతపూర్ కార్యకర్తలు కానీ అందరూ బాగానే ఉన్నారు. 2014 విషయానికి వస్తే మా మిత్రుడిని అడిగినాను, 2014లో ఎప్పుడు చూసినా అక్కడే ప్రభాకర్ అన్న ఇంటికాడే ఉంటావు కదరా అని అంటే ఒక 10 రోజులు నన్ను ఇక్కడ పిలుచుకొని వచ్చారు. అది ఎందుకు పిలుచుకొని వచ్చినారా ఏం కదా అనేది నాకు కూడా ఆ విషయం అర్థం కాలేదు. వీడికి వచ్చినాక నాకు తెలిసిందే. ఒక నెల రోజుల కిందట 2014లో మా అక్కకి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో అడ్మిట్ అయింది. దానికంతా సుమారు ఖర్చు పెట్టుకున్న అప్పులు చేసి మా అక్కని బయటపడేసుకున్నాను. సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేశాను. అప్పుడు నా మిత్రులు కూడా రాలే ఇలా చెప్పేదానికి. నేను ఒక్కనే పోయా, అయ్యా నా పరిస్థితి ఇట్లా అంటే పెట్టిన అప్లికేషన్ ఒక నెలలో అన్నగారే రాత్రి 11 గంటలకి ఇంటికాడికి వచ్చి ఇచ్చారు. అలాంటి ఘనత అన్నది. 2019 విషయానికి వస్తే నేను బూత్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. అప్పుడు నా బిడ్డ బ్రెయిన్ సర్జరీ జరుగుతుంది, రేపు పోలింగ్. దానికి దాదాపు 3 లక్షలు ఖర్చు అవుతుంది. అప్పుడు నా దగ్గర డబ్బు లేని పరిస్థితి. నా మిత్రులు శ్రీవర్ధన్ గారు నాకు సాయం చేసి 3 లక్షల రూపాయలు ఇచ్చి ఆపరేషన్ చేయించారు. దానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు పెట్టినాను, 2019లో పెట్టినాను. ఈ రోజు కూడా నాకు రాలే సీఎం రిలీఫ్ ఫండ్. ఈ సైకోరాజ్ అనే వ్యక్తి వారి వ్యక్తులకు మాత్రమే పని చేసుకోగలరు, ప్రజలు పనిచేయరు అనేది బాగా అర్థమైంది. మాది సూర్యనగర్ 14వ వార్డు. రోడ్డు పైన కూర్చుంటాను మీకు టీ తాగేదాం. అప్పుడు ప్రజలంతా ఒకటి అనుకుంటాను, ఇప్పుడు ఎవరు తగ్గుబాటు వచ్చారు, వాళ్ళని చూసి మనకు ఒకటి ఎలా వేయాలి, ప్రభాకర్ అన్న గారి నుంచే ఏమన్నా ధైర్యంగా వేయచ్చు అని. దాని విషయం గురించి మనకు వ్యక్తిగా మనలో కసి పెంచుకొని అన్నకి టికెట్ వచ్చేదాకా పోరాడితే మనం ఏదన్నా కానీ సాధించగలమని నా అభిప్రాయం. అరే 2 మాటలు మాట్లాడు, టైం లేదు.